ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఇది ఏం దౌర్జన్యం? ఇది ఏంటి అసలు? గవర్నమెంట్ ఏంటది? ఎందుకు ఇట్లా ప్రొటెస్ట్? రేవంత్ రెడ్డి హిందూ కాదా? రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా అరాచకంగా అరెస్ట్ చేస్తున్నాడు? అందరినీ ఈ రోజు ఇక్కడ ఒక బొటిక్ ఉంటదండి, బొటిక్ కోసం వస్తున్నాము. దీంతో అసలు మాకు సంబంధం అయినా నేను ఒక హిందూగా నేను ప్రశ్నిస్తున్నా. అంటే మన గుళ్ళను మనం కాపాడుకునే హక్కు మనకు లేదా? మన దేవుణ్ణి మనం మొక్కుకునే హక్కు లేదా? ఏంది దౌర్జన్యము? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలు పాలించి కూడా హిందువులకు ఎంతో అన్యాయం చేసింది. ఇప్పుడు కూడా ఇది దానికే నిదర్శనము. ఈ రోజు దేనికి రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు అమ్మవారు నిన్ను నాశనం చేస్తావు. పక్క కేసీఆర్ ఎట్లా ఉన్నాడో ఫామ్ హౌస్ లో నువ్వు కూడా అడ్రస్ లేకుండా పోతావు. దౌర్జన్యం ఇది ఏందని? కానిస్టేబుల్ నుండి చేత కాకుండా వన్ వార్త ఆపి నకరాలా ఏమో దొంగ దౌర్జన్యం చేస్తున్నామా? కానిస్టేబుల్ లాగా ప్రవర్తించాలి. ఎందుకు ఆపిన అదే అడుగుతున్నా నాకు. ఎందుకు ఆపినావు? ఏడికన్నా పోతావు ఈ గవర్నమెంట్ ఈ ల్యాండ్ ఆర్డర్ వీళ్ళు ఎక్కడ పోతే అక్కడ పట్టుకొని చేయడం. మేము కుంకుమార్చన చేస్తే తప్పేముంది నాకు? మస్తు మంది వస్తారా? మస్తు మంది వస్తారు. హిందువులు వస్తారు. మీకు పోలీసులకు హెచ్చరిస్తున్నాయా? మీరు సర్కార్లు ఉండని ఎస్ఐలు ఉండని మీరు పట్టుకున్న దౌర్జన్యం ఇదేనా? చేయలేపుతున్నా బాబాయ్. మీ కానిస్టేబుల్ చెప్పు సార్, చేయలేపుతాడని కూర్చుంటా. చేయలేపుతాడు జంగలకి పోతుండే డ్రోన్లు ఎగేసి మాకు పట్టుకున్నామన్నా. మాకు కొట్టడం జరిగిందన్న జంగల్ శాంతియుతంగా లలిత ప్రయాణం కుంకుమ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు వచ్చారు. మాకు ఏడుకెళ్ళి పోనట్టు జంగల్లోకి పోతుండే పట్టుకున్నాం. జంగల్లోకి పోతుండే డ్రోన్ వేసి పట్టుకున్నాం. తీసేసుకోండి, మా గుడి మాకు ఇచ్చేయండి. అంతే మీకు ఏమవుతాం? ప్రభుత్వం నడవదు. అర్థం చేసుకోండి. మార్కెట్ బోల్డ్ పాయింట్ పెళ్లి దగ్గర అంజయనగర్ కాలనీ ఉంటుంది. దుర్గామాత ముత్యాలమ్మ. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ మా ముజిబ్ ఖాన్ సార్ అని బిల్డర్ ఉంటాడు సార్. ఆపారు కదా మిమ్మల్ని, గుడికి వెళ్తున్నారే? ఏం కనిపించిందో తెలియదు సార్. నాదైతే రెగ్యులర్, మాకు ఏం అర్థమైతే లేదు. పక్కన నిలబెట్టమన్నారు, నిలబెట్టాను సార్. వెహికల్ కూడా తీసుకుంటున్నారు. కారణం నా పేరు మక్కల్ నరసింహరావు సార్. గుడికి కాదు సార్, నేను గుడి కడుతున్నాను. ఇక్కడ ఇప్పుడు ఆఫీస్ తీసుకెళ్తాం మీ అందరినీ. నేను దానికి రాలేదు సార్, మాకు తెలియదు సార్. ఏం లేదు, నా దాంట్లో రెగ్యులర్ ప్రతి ఇంటికి పాంప్లెట్ అప్పిస్తాం. మా పెద్దమ్మ తల్లి గుడి నోటిందుకు ఖచ్చితంగా ట్రిబ్యునల్ సెలక్షన్ లో ప్రతి ఇష్యూ గురించే వచ్చినాం మేము. అది మరి ఎందుకు వెళ్ళిపోతారు? మేము వెళ్ళిపోవట్లేదు, మేము దాని గురించే వచ్చినాం. పోలీసులు అడ్డుకురు మళ్ళని. మా బ్రదర్స్ అందరూ అక్కడ మాకు తెలియాలి కదా, చెప్పి సార్